Yeah, this is Dwarka Yarlagadda from my YouTube channel. Swami Dintagado, Ayyappa Dintagado, Swami Dintagado, Ayyappa Dintagado, Swami Dintagado, Ayyappa Dintagado, Swami Dintagado, Ayyappa Dintagado. ఈసారి ఏనుగు వచ్చింది, అదే హ్యాపీ. ఒరిజినల్ ఏనుగు, సారీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. కానీ మన వాళ్ళకి కొద్ది రాగానే అహంకారం వచ్చేస్తూ ఉంటుంది, అది రాకూడదు. మరి స్వామి ఫారెస్ట్ ఆఫీసర్గా కూడా సినిమా చూసా, ఒకటి జాకీ ష్రాఫ్కి, ఇంకోటి. అందులో ఎట్లా పాలిటిక్స్ చేస్తారు, ఏనుగు ఫ్యామిలీకి ఎట్లా రిలేట్ చేస్తారు. కానీ నేను ఆఫీసర్ కాకపోయా, ఫారిన్ కంట్రీ వెళ్ళి వచ్చిన వాడిని, మళ్ళీ దేశభక్తికి ఈడే వచ్చిన. కానీ ఒకటి, గవర్నమెంట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ సర్వీస్. అచ్చా, మళ్ళీ అడవి రాముడు అని ఉంది ఎన్టీఆర్కి, అంతేనా? కొండవీటి పొదం సింహ ఏదో ఉంది, కానీ మొత్తానికి కొన్ని తీశారు. కానీ రియల్ లైఫ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. చూసారా, మాకు కూడా దెబ్బలు తగిలినాయి. కానీ మేము షెఫ్గా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాం. కానీ లోకల్ పంచాయతీలో నచ్చవు, అదే వచ్చింది ఇండియాకి. ఫారిన్ కంట్రీస్లో సిస్టమేటిక్గా ఉంటుంది, అంత తేడా వస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడేమో మంచోడికే వేస్తారు అంతే. కానీ మనకి దేవుడు ఉన్నాడని నిరూపించాడు, అది హ్యాపీ. స్టిల్ నౌ ఐ బిలీవ్ ఇన్ దట్. దాన్ని పెట్టిన భయపడం. స్వామియే శరణం అయ్యప్ప. 2024 అయ్యప్ప స్వామి దీక్షల్లో మనకి ఏనుగు పేరు ఇంకా తెలియదు, నీలమ్మ ఏదో ఉండేది ఒకటి. ఏనుగు వస్తే అది ఫ్రెండ్లీ ఏనుగు, అది భయపడేది కాదు. మనుషుల కంటే దారుణమైన వాళ్ళు ఎవరు లేరు. ఏం కాదు. మొన్న ఎవరు చెప్పిండ్రు, కాదు ఏంటంటే తొక్కేస్తుంది అంట, ఇది చేస్తుందంట. మనిషికి కోఆర్డినేషన్ లేదు, మనిషి తొక్కుతున్నాడు. చెప్ప స్వామి చరణం అనుకునే కదా ఏనుగు తీసామని, అర్థమైందా? దాని గురించే మీరు నాట్యం చేయట్లే. నేను సివిల్ స్వామిని అయ్యి ఉండి నేను నాట్యం చేస్తున్నా, తెలుసా? ఎందుకు? ఏనుగు వచ్చిద్దని. మొత్తం భాగ్యనగరంలో
ఎక్కడ ఏనుగుతో జరగలే మాళవన్ స్వామి గారి టైం నుంచి రెండు అటు అలిండు ఇది ఇంకోవైపు నేరేడ్మెట్ క్రాస్ రోడ్లో ఎక్కడో ఉండేది ఒక అయ్యప్ప స్వామి దేవాలయం. లైటింగ్ లేదని అటు పెట్టా. విల్లాలి వీరనే వీరమణి కంటనే స్వామి శరణమయ్యప్ప, వీరమణి కంటనే స్వామి శరణమయ్యప్ప.